అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు మీకు ఒక మంచి మునక్కాయతో ఒక రెసిపీ చూపిస్తున్నానండి. ఇది మునక్కాడ తవ్వ ఫ్రై అండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో రండి చూద్దాం. ఇప్పుడు మనం మునక్కాయల్ని కాస్త ఉడకపెట్టుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా బౌల్లో ఉడకబెట్టేసుకోండి. ఇప్పుడు మునక్కాయలు అయితే కొద్దిగా ఉడికిపోయాక మనం స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసేయచ్చు. ఈ వాటర్ని కూడా మనం పారేయకుండా ఉంచుకోవచ్చండి. మనం ఆ రోజు పప్పు అయినా చారైనా ఏదైనా చేసుకుంటాం కదా, అందులోనే ఈ వాటర్ని వేసుకోవచ్చు. ఇది ఉంచుకోవాలండి, పారేయకండి. ఇప్పుడు ఈ మునక్కాయలని పక్కన పెట్టుకోండి. దీని గురించి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు బియ్యం నానబెట్టుకోవాలండి. ఈ బియ్యంలో కొద్దిగా జీలకర్ర, ఇంకా కొద్దిగా అల్లం ముక్కలు కొద్దిగా వేసుకోవాలి. అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లో మునక్కాడలు వేసుకొని అందులో ఈ పేస్ట్ని కొద్దిగా వేసేసుకోవాలి. చూసారు కదా, మనకి ఎంత కావాలో అంత వేసేసుకొని అందులో కొద్దిగా పసుపు, కారం, సాల్ట్, ఇంకా పంచదార కొద్దిగా వేసుకోవాలండి. అది టేస్ట్కి, స్వీట్ ఏమి రాదు, టేస్ట్గా ఉంటుంది. మన వేపుడైతే టేస్ట్గా వస్తుంది. ఇలా శుభ్రంగా మనం కలిపి పెట్టుకున్నాక పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా అన్నీ మనం వేయించుకోవాలి. ఇలాగని పిల్లలకి ఇస్తే పిల్లలు కూడా చక్కగా తింటారండి. ఇది స్నాక్స్లా కూడా తినొచ్చు. మేమైతే లంచ్లోకి అయితే సైడ్ డిష్గా ఇది చేసుకుంటూ ఉంటామండి. ఇలా మనం చాలా వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు. ఆగాకరకాయలు, పొటన్స్, దుంపలు, వంకాయలు, ఇలా ఏవైనా మన ఇష్టం. అరటికాయలు అన్నీ. ఇది ఒరిస్సా స్టైల్ అండి. మేము ఇలాగే చేసుకుంటాం ఎక్కువగా. తవా ఫ్రై ఎక్కువగా ఒరిస్సాలో చేస్తారు. చూసారు కదా, ఇలా రెండు వైపులా శుభ్రంగా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. మరి హై కాదు, మీడియం, తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇవి శుభ్రంగా అటు ఇటు కలుపుతూ వేయించుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా అవుతాయండి. క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. ఇలా నేను వంకాయ కూడా దీంతో పాటు అయితే వేయించుకున్నాను. ఒక చిన్న వంకాయ ఉన్ను అలాగే ఆ ముద్దలోనే ఇలా పెట్టేసి వేయించుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పుచారు అన్నంతో అన్నిటితో బాగుంటుందండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా చూసి చెయ్యండి. చాలా చాలా టేస్టీ ములక్కాడలతో తవా ఫ్రై రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.